వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8లో అడుగుపెట్టిన నిఖిల్కి ఫ్యాన్ బేస్ రోజు రోజుకి పెరిగిపోతుంది అనేది చెప్పాలి. ఇంతకీ ఎందుకని అనుకుంటున్నారా? తన ఆట తీరుతో అలాగే మాట్లాడే విధానంతో హౌస్మేట్స్ పట్ల ఉండే ప్రేమలతో మొత్తానికి ఈ సీజన్ విన్నర్ నిఖిల్ అవ్వాలి అంటూ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. దానికి తగ్గట్టే నిఖిల్ కూడా ఎక్కడా తగ్గేదిలే అనకుండా మొత్తాన్ని పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ గారు ఎలా చేశారో ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ కూడా అలాగనే చేస్తున్నాడు. ఇక టాస్క్ అంటే బిగ్ బాస్ చెప్పడమే వెనుక మొత్తానికి ఒక సింహంలాగా పడి టాస్క్ ఎలాగైనా విన్నర్ అవ్వాలని దూసుకుపోతున్నాడు. ఇక విషయం పక్కన పెడితే ప్రస్తుతం లైవ్లో ఒక టాస్క్ నడుస్తుంది. టాస్క్ కూడా నిఖిల్ తన మైండ్ గేమ్తో సోనియాకి చుక్కలు చూపించాడు. మొదటగా ఎవరైతే హ్యామర్ పట్టుకొని పక్క వాళ్ళకి ఎవరికైతే ఇస్తారో వాళ్ళు ముందుగా చీఫ్ అవుతారని చెప్పాడు. దీంతో నిఖిల్ చాలా చాకచక్యంగా ఆలోచించి హ్యామర్ పట్టుకొని వెంటనే మళ్ళీ సీతకి ఇచ్చేశాడు. అంటే సోనియా బొమ్మని ఎవరో ఒకరు పగలగొడతారు. ఒకరికి తెలుసు రెండవ చీఫ్గా సీత ఎందుకు అయ్యింది. అందరూ అనుకున్నట్టే సోనియాకి దూరంగా ఉంటే నిఖిల్ అన్న ఆట ఇంకా సూపర్ తోపు అవుతుందని భావించారు. ఎట్టకేలకు ఇప్పుడు అదే జరిగింది. ఇక అభిమానులందరూ కూడా ఫిక్స్ అయిపోయారు సీజన్ విన్నర్ నిఖిల్ని చేద్దామని. మరి ఏమంటారు? నిఖిల్ యొక్క మైండ్ గేమ్తో అభిమానులతో పాటు బిగ్ బాస్లో ఉండే హౌస్ మేట్స్ కూడా శబాష్ అనిపించుకుంటున్నాడు. మరి అన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.